నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను మియాపూర్లోని హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో ఉన్నాను. పిల్లలు లేని వారికి ఐవీఎఫ్ ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల లేదా మరే ఇతర కారణం చేతనైనా పిల్లల్ని లేటుగా కనాలి అనుకునే వారికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం, పదండి. నాతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా వైట్ల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? అంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటే మామూలుగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎగ్ ఫ్రీజింగ్ అనేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో అండ కణాలని మనము ఫ్రీజ్ చేసుకునే పద్ధతిని మనం ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాము. సో దాంట్లో ఏం చేస్తామంటే కొన్ని పేషెంట్స్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ వద్దుని అనుకుంటున్నాను, వాట్ ఎవర్ మే బి ద రీజన్, అంటే కొన్ని కారణాల వల్ల, లైక్ మ్యారేజ్ అయ్యి ఫస్ట్ స్టేబుల్ పార్ట్నర్ ఉండకపోవచ్చు, దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, స్టేబుల్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకో ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి మనము ఎగ్ ఫ్రీజింగ్ అనే పద్ధతి ద్వారా ఎగ్స్ ఫ్రీజ్ చేసి ఫ్యూచర్లో ఆ ఎగ్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత హెల్తీ బేబీని కనే ఛాన్స్ ఉంటుందా? అంటే హెల్త్ ఇష్యూస్ అనేది రకరకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది అసలు స్టార్ట్ అయ్యింది మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్స్, అంటే క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్లో ఒకవేళ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నా, డెఫినెట్లీ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. సో చాలా మట్టుకు క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఏమవుతుందంటే ఏదైతే మెడికేషన్స్ వాడతారో, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ, సో దాంట్లో ఎగ్స్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. అండాశయాలు అండకణంని డ్యామేజ్ చేసేస్తాయి. గొనాడోటాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి అనమాట. సో అందుకని ఎగ్స్ ఏదైతే ఉందో మనం కీమోథెరపీ రేడియోథెరపీ ప్రొసీజర్ స్టార్ట్ చేయక ముందు మనం గనక ఫ్రీజ్ చేస్తే ఫ్యూచర్లో మనము పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ నుంచి రికవర్ అయిన తర్వాత మనము ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఇది కాకుండా కూడా కొన్ని జనరల్ హెల్త్ కండిషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉంది, లేకపోతే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటాటిస్, లేకపోతే థైరాయిడ్లో హ్యాషిమోటోస్ థైరాయిడిస్, ఇలా ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా ఏజ్ పెరిగే కొద్దీ డిసీజ్ సివియారిటీ పెరిగే కొద్దీ అండకణంలో తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనము ముందు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని ఉంటే బెటర్ అనమాట. జనరల్గా 20 to 30 years లోపు పిల్లల్ని కనడానికి కరెక్ట్ ఏజ్ అని చెప్తుంటారు మీలాంటి డాక్టర్స్. సో ఆ ఏజ్లో ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకొని 30 తర్వాత పిల్లల్ని కంటే హెల్తీ బేబీస్ అండ్ మదర్ హెల్త్ కూడా బాగుంటుందా? ద పర్పస్ అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ పర్పసే అది అండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పేషెంట్కి మనం 22 yearsలో ఎగ్స్ ఫ్రీజ్ చేసాము అంటే, ఏదైతే ఆ 22 yearsలో మనం ఎగ్స్ తీసామో అక్కడికి ఏజ్ ఆగిపోతుంది అనమాట, ఎగ్స్ లైఫ్ ఆగిపోతుంది. సో వీఆర్ ఫ్రీజింగ్ ఒక -198 degreesకి మనం ఫ్రీజింగ్ చేసి అలా ఉంచేస్తాం అనమాట. ఒక 10 years తర్వాత కూడా మనం తీస్తే దట్ ఎగ్ ఏజ్ రిమైన్స్ 22 yearsలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. ఎగ్ ఫ్రీజింగ్కి ఎన్ని సైకిల్స్ అవసరం, అంటే ఎన్ని ఎగ్స్ అవసరం ఉంటుంది, ఎన్నాళ్ళ వరకు ఎన్నేళ్ళ వరకు ఫ్రీజ్ చేయించుకోవచ్చు? నార్మల్గా ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మ్యాజిక్ నంబర్ అంటూ ఏమి ఉండదు. సో నార్మల్గా కూడా మనం ఎవిడెన్స్ ప్రకారంగా చూసుకుంటే దగ్గర 15 to 20 ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే కనుక మంచి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ ఏదైతే ఉందో అది దగ్గర 60 to 70% ఉంటుంది. సో ఈ ఎగ్స్ కూడా అగైన్ ఏజ్ పరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22 years ఓల్డ్ అమ్మాయిని తీసుకున్నాం, వాళ్ళలో 15 eggs ఫ్రీజ్ చేసినా పర్వాలేదు. అదే 30 years అనుకో దగ్గర 20 eggs ఫ్రీజ్ చేసుకోవడం బెటర్. 35 years అనుకోండి ఒక 25-30 eggs. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ ఎంత ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది డిటోరియేట్ అయిపోతుంది అనమాట, తగ్గిపోతుంది. సో దాంతో వచ్చే పిండంల క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ కూడా తగ్గుతుంది. అందుకని ఏజ్ పరంగా కూడా నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఏమైనా పెయిన్తో కూడుకున్నదా ఇది ప్రొసీజర్? సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే జనరల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఎక్సెప్ట్ అక్కడ ఏంటంటే మనం స్పర్మ్తో ఫర్టిలైజేషన్ చేస్తాం, ఇక్కడ ఫర్టిలైజేషన్ చెయ్యం. సో నార్మల్గా పేషెంట్కి డేట్ వచ్చిన 2వ రోజు నుంచి మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు ఇంజెక్షన్స్ 8 to 10 days ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలిక్యులర్ స్కాన్ చేసి మనం ఇచ్చిన మెడిసిన్స్కి రెస్పాన్స్ ఎలా వస్తుందో అది చూసిన తర్వాత 1 fine day ఎప్పుడైతే గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మెచ్యూర్ సైజుకి వచ్చాయో అప్పుడు మనము ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 35 hours తర్వాత అనెస్థీసియా ఇచ్చి మనం ఈ అండకణాలన్నీ మనం యాస్పిరేట్ చేస్తాం అనమాట. పెయిన్ సెన్సిటివ్నెస్ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో దాంట్లో 2 భాగాలుగా మనం చూస్తే కనుక
ఫస్ట్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఏమేమి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో నీడిల్స్ అనేది చాలా తిన్నుగా ఉంటున్నాయి. ఒకప్పుడు ఐవీఎఫ్ ఈ స్టిమ్యులేషన్ చేసినప్పుడు నీడిల్స్ అనేది మందంగా ఉండేది, పెయిన్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా పేషెంట్ సెన్సిటివిటీని బట్టి కొంతమందికి తక్కువ పెయిన్ ఉండొచ్చు, కొంతమందికి కొంచెం మాదిరిగా పెయిన్ ఉంటుంది అనమాట. సో అది కాకుండా ఇంజెక్షన్ సైట్ ఏదైతే ఇస్తామో మనం పొట్ట దగ్గర ఇస్తాం అనమాట, అక్కడ రియాక్షన్ చిన్న చిన్న ఎలర్జీ రియాక్షన్స్, రెడ్నెస్ రావడం, కొంచెం అలా దురద రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకవేళ పేషెంట్ మైండ్ సెట్ చేసుకొని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఇంజెక్షన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలిగితే స్టిమ్యులేషన్ పీరియడ్లో పెయిన్ ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్ తీసే ప్రొసీజర్ పెయిన్ఫుల్ ఉంటుందా అనేది. సో అది మనము యూజువల్గా అనస్థీసియాలో చేస్తాము. ఒక చిన్న ఏ టైంలో ఎగ్ తీస్తారు, ఎలా తీస్తారు అనేది చాలా మందికి ఒక డౌట్, అది క్లారిఫికేషన్. అంటే చెప్పాను కదా, ఓవరాల్గా నంబర్ ఆఫ్ ఎగ్స్ ఏదైతే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎగ్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ పేషెంట్కి, డేట్ వచ్చిన రెండో రోజు మనం ఇచ్చిన స్టిమ్యులేషన్కి ఆ రోజు చిన్న చిన్న ఫాలికల్స్ ఒక 20 ఉన్నాయి. మనం ఇంజెక్షన్స్ ఇచ్చి దాంట్లో అట్లీస్ట్ 80% ఫాలికల్స్ మనకి ఒక మెచ్యూర్ సైజ్ వచ్చిన తర్వాత మనం ఇంజెక్షన్స్, మామూలు ఇంజెక్షన్స్, ట్రిగర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 35 hours తర్వాత మనం ఎగ్స్ అనేది తీయడం జరుగుతుంది. అది అనస్థీసియాలో, షార్ట్ జనరల్ అనస్థీసియాలో తీస్తాం. పేషెంట్కి అసలు ఏమీ తెలియదు అనమాట. అదే అల్ట్రాసౌండ్ గైడ్లో ఒక నీడిల్ అటాచ్ చేసి సక్షన్ ఎవాక్యుయేషన్ చేస్తాం. వజైనల్ దీంట్లో ప్రోబ్ పెట్టి, స్కాన్ ప్రోబ్ పెట్టి తీసేస్తాం అనమాట. ఆ తర్వాత రికవరీ అయిపోతుంది అనస్థీసియా నుంచి. విదిన్ హాఫ్ అన్ అవర్ 1 hourలో రికవరీ అయిపోతుంది అనస్థీసియా నుంచి. ఒక 2 hours అబ్జర్వేషన్ అలా పంపించేసి బై 1 o'clock 2 o'clock పేషెంట్ని డిశ్చార్జ్ కూడా చేస్తాం. అంటే డే కేర్ ప్రొసీజర్. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. అంటే ఫ్యూచర్లో హెల్తీ బేబీ కావాలనుకుంటే, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనాలనుకుంటే, న్యూలీ కపుల్ రావచ్చు అండ్ పెళ్లి కాకుండా రావచ్చు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనవచ్చు. అవును, అప్పుడు వాళ్ళు హెల్తీ బేబీ వస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? నార్మల్ హెల్తీ బేబీస్ అని అంటే నార్మల్గా ఇప్పుడు మనకు ఫర్టిలిటీలో ఐవీఎఫ్ ఉంటుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎన్నో మిలియన్స్ ఆఫ్ బేబీస్ ఇప్పుడు వరకు మనము, మీకు తెలిసింది, అందులో హెగ్డే గురించి చెప్పడం అవసరం లేదు, టాప్ పొజిషన్ లో ఉంది. సో ఈ దీంట్లో కూడా అబ్నార్మల్ బేబీస్ అనేది ఏమి ఉండదు. నార్మల్ బ్యాక్గ్రౌండ్ పాపులేషన్ ఎంత ఉందో దానంతనే ఉంటుంది అనమాట. సో ఐవీఎఫ్ టెక్నిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఏమీ లేవు. అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్ ఇందాక నేను చెప్పినట్టు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా లేకపోతే ఉన్నా ముందే స్పర్మ్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత థా చేసుకుంటాం. అది కాకుండా ఇప్పుడు మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్, జనరల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మేల్ పార్ట్నర్ యూఎస్లోనే ఎక్కడో ఉంటారు, ఇద్దరు కపుల్స్ వస్తారు, బట్ హస్బెండ్కి ఎక్కువ రోజులు ఉండడానికి వీలు అవ్వదు, వైఫ్ ఒకళ్ళే ఇక్కడ ఉంటారు. స్పర్మ్స్ ఫ్రీజ్ చేసేసుకుని నార్మల్ బేసిక్ కన్సెంట్స్ అవన్నీ ఏమున్నాయి అవన్నీ తీసేసుకుని హస్బెండ్ వెళ్ళిపోతారు, వైఫ్కి మనం ఐవీఎఫ్ చేస్తాం ఆ ఫ్రోజన్ స్పర్మ్స్తో. సో ఆ ప్రకారంగా కూడా మనం స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో దీంట్లో ఆల్మోస్ట్ స్పర్మ్ ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, దేర్ ప్రూవన్ అండ్ మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా గర్భం దాల్చడానికి ఎగ్ ఫ్రీజింగ్ వల్ల అండ్ ఐవీఎఫ్ వల్ల, మీరు ఇప్పుడు చెప్పిన ఇంకా మిగతా ఆప్షన్స్ వల్ల గర్భం దాల్చడానికి ఏదైనా తేడా ఉంటుందా? న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ 12 weeks అంటే ఫస్ట్ ట్రైమెస్టర్, ఫస్ట్ 3 నెలలలో మనం కొన్ని మెడికేషన్స్ అనేది, హార్మోనల్ సపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట బయట నుంచి. ఆ తర్వాత ఒక్కసారి 13 weeks, 12 weeks, 13 weeks క్రాస్ అయిన తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి పెద్దగా తేడా ఏం లేదు. మేనేజ్మెంట్ రిమైన్స్ ద సేమ్, వాళ్ళ ఫైనల్ డెలివరీ అంతా కూడా సేమ్. సో ఫ్యూచర్లో ఇప్పుడు పిల్లలు వద్దు ఇంకా తర్వాత కందాం అనుకుంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా చాలా బెటర్ ఆప్షన్ కింద చెప్తారు. ఎస్, డెఫినెట్లీ. ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? ఒకటి, వాట్ ఎవర్ రీజన్స్కి మ్యారేజ్ అవ్వకపోయినా, లేకపోతే ఇప్పుడే చేసుకోకూడదు, మ్యారేజ్ కొన్ని కెరియర్లో సెట్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్నా, ఆల్రెడీ పెళ్ళైపోయి బట్ దే డోంట్ వాంట్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ, అక్కడ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అలాంటి వాళ్ళకి చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటి అంటే, ఒకటి క్యాన్సర్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా ఏమవుతుందంటే వెన్ పర్సన్ ఈజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, సో ఫస్ట్ మనకి ఒక ఫ్యామిలీలో ఇట్స్ అ ట్రాజిక్ థింగ్, రైట్? క్యాన్సర్ థింగ్ని డైజెస్ట్ చేసుకోవడానికి, వాటికి అయ్యే ఎక్స్పెన్సెస్ని జీర్ణించుకోవడానికే టైం పడుతుంది, మెంటలీ బాగా బ్రోకన్ డౌన్ అయిపోతారు. బట్ అప్పుడు మనము ఈ ఫర్టిలిటీ గురించి చెప్పిన వాళ్ళకి పెద్దగా వాళ్ళకి దే డోంట్ థింక్ ఇన్ ఈ యాంగిల్లో వాళ్ళు ఎక్కువగా ఆలోచించరు. బట్ ఎస్, చాలా మంది ఆ టైంలో ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ట్రీట్మెంట్స్, వాళ్ళకి అరేంజ్మెంట్ చేసుకోవడానికి, ఫైనాన్సెస్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి, మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి అక్కడే ఎక్కువ టైం అయిపోతుంది. బట్ లేటర్ ఒక 3 years 2 years తర్వాత వస్తున్నారు మా దగ్గరికి. అప్పుడు వచ్చినా పెద్దగా మేము చేసేది ఏమి ఉండదు. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఎగ్స్ అనేది చాలా మట్టుకు డ్యామేజ్ అయిపోతాయి కీమోథెరపీ, రేడియోథెరపీతో. సో అప్పుడు మళ్ళీ డోనర్ ఎగ్స్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి కండిషన్స్ వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్, కొంతమందికి పీరియడ్స్లో చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అది మెనార్కీ అంటే ఫస్ట్ పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అది కొంచెం పేరెంట్స్ గమనించుకొని ఆ కండిషన్ ఏమన్నా ఓవరీని బాగా డ్యామేజ్ చేసేస్తుందా, ఎగ్స్ని బాగా తగ్గించేస్తుందా, అవి మధ్య మధ్యలో స్కాన్లు చేయించుకొని చూడొచ్చు. అది కాకుండా ఒక కపుల్ మ్యారేజ్ అయ్యింది,
సో ఓకే 25 ఇయర్స్లోనే పెళ్ళి అయింది అనుకోండి, చాలా ఏమనుకుంటారు ఇప్పుడే కదా పెళ్ళి అయింది అనుకుంటారు. అవును. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, బికాజ్ మేము ఎన్నో పేషెంట్స్ని చూస్తుంటాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేకపోయినా పర్వాలేదు, ఒక్క ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి, మీ బేసిక్ ఫర్టిలిటీ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి. అండకణాల కౌంట్ బాగుందా, గర్భాశయం బాగుందా, వీర్యకణాల కౌంట్ బాగుందా, ఇవన్నీ బాగుంది అనుకోండి, తీసుకోండి టైం 1 year 2 years. అప్పుడు అవ్వకపోతే దెన్ యూ కెన్ కన్సల్ట్. ఇబ్బందులు ఏమన్నా ఉంటే అట్లీస్ట్ యూ కెన్ యాక్ట్ బిఫోర్, అంతే కదా. తర్వాత డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం రెట్రోస్పెక్టివ్గా మనం ఆలోచించి బాధపడేదానికన్నా ముందు ఒక ఇది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, పిల్లలు కూడా ఆ వయసులోనే ఎంగేజ్లోనే కనాలి అని. సో అలా కనలేని వాళ్లకు ఎగ్ ఫ్రీజింగ్ అనేది బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఎస్, డెఫినెట్లీ ఎగ్ ఫ్రీజింగ్, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, ఎంబ్రియో ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ బెటర్ ఆప్షన్. హెగ్డే ఫర్టిలిటీ గురించి చెప్పనవసరం లేదు. అంటే చాలా మార్కెట్లో ఫర్టిలిటీ సెంటర్లు ఉన్న టాప్ పొజిషన్లో హెగ్డే ఫర్టిలిటీ ఉంది. మీ సర్వీసెస్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు? మనం ఇప్పటివరకు ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో మన హెగ్డే దగ్గర ఏంటంటే ఫ్రమ్ ద బేసిక్ ట్రీట్మెంట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్లో కూడా ఎన్నో అడ్వాన్సెస్ ఉంటాయి. సో ఐవీఎఫ్ అనేది చాలామంది ఏమనుకుంటారు ఇది లాస్ట్ ట్రీట్మెంట్, ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రాకపోతే రాదు. సో ఐవీఎఫ్లో కూడా ఫస్ట్ బేసిక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం అడ్వాన్స్డ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్, అంటే ఎంబ్రియోస్ని పేషెంట్కి ఇంప్లాంట్ చేయకముందే మనం ఎంబ్రియోస్ జెనెటిక్ ఇది మేకప్ ఎలా ఉంది అవి చూస్తాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, యారే, ఇవన్నీ చాలా అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో. జెనెటిక్ ఇవాల్యుయేషన్, మాకు ఒక సెపరేట్ జెనెటిక్ వింగ్ ఉంది. సో డీటెయిల్డ్ జెనెటిక్ అనాలిసిస్, కొంతమంది మేనరికాలు ఉంటాయి కదా, సో వాళ్ళలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయి అదంతా ముందు ఐడెంటిఫై చేసి హెల్దీ బేబీ ఇచ్చే ప్రయత్నం అనేది డెఫినెట్గా చేస్తాం. అది కాకుండా మన దగ్గర ఏంటంటే ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే చాలా మందికి ఇప్పుడు మనకి బాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి కదా, గుడ్ న్యూస్ ఇవన్నీ. సో ఎక్కడైతే గ్యామెట్స్ ఎక్స్చేంజ్ అయిపోతుంది, సో ఈ భయం అనేది ప్రతి పేషెంట్లో ఉంటుంది, ప్రతి పేషెంట్కి ఉంటుంది. డెఫినెట్లీ హెగ్డేక్ వస్తే ఆ ఆప్షన్, ఆ భయం అనేది డెఫినెట్గా పోతుంది. బికాజ్ మన దగ్గర ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ ఉంది. సో దాంట్లో ఏంటంటే ప్రతి పేషెంట్కి ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది, అసైన్ చేస్తాం, మన దగ్గర పెట్టుకుంటాం. సో దాంట్లో ఎగ్స్కి లేబులింగ్ ఉంటుంది, ఎగ్ డిషెస్, స్పర్మ్ వయల్స్కి లేబులింగ్ ఉంటుంది. మనం ఏదైతే కౌంటర్ ఉంటుంది మన దగ్గర ఆ ప్రొసీజర్ చేసే దగ్గర, అక్కడంతా ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే గ్యామెట్ ఎక్స్చేంజ్ అవుతుందో అప్పుడు అలామ్స్ వచ్చేస్తాయి అనమాట. సో పని జరగదు. సో అక్కడ ఆపి మనం అది చూసుకుంటాం. సో యూజువల్గా ఎగ్ ఎక్స్చేంజ్, స్పర్మ్ ఎక్స్చేంజ్ అనేది 2 కారణాలుగా జరగదు. ఒకటి యాజ్ అ ఇన్స్టిట్యూట్ డాక్టర్స్ ఎంబ్రియాలజిస్ట్లో వాళ్ళు కావాలని చేయాలి, లేకపోతే బై మిస్టేక్ అవ్వచ్చు. సో కావాలని డెఫినెట్గా ఇంత క్రెడిబిలిటీ ఉన్న సెంటర్ కాబట్టి కావాలని ఎవరు చేయరు, బికాజ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇది ఎవరు దాన్ని చెడుకోవాలనుకోరు. సెకండ్ వచ్చేసి మిస్టేక్ ఏమన్నా అవ్వచ్చు. సో మిస్టేక్ ఏదైనా ఎవరైనా జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆల్మోస్ట్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది డెఫినెట్గా అది ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ. సో దానివల్ల గ్యామెట్ ఎక్స్చేంజ్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. పిల్లలు లేకున్నా బాధపడిన అవసరం లేదు, ఐవీఎఫ్ అనేది ఒక ఆప్షన్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పిల్లల్ని లేట్గా కనాలనుకున్నా ఆ బాధ కూడా పడిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉంది. ఎస్, డెఫినెట్లీ ఓన్లీ మెంటల్గా పేషెంట్ యాక్సెప్ట్ చేసుకోవాలి, ఓకే ఇలాంటి ఒక టెక్నాలజీ ఉందనే ఒక అవగాహన ఉండాలి పేషెంట్స్లో. సో దాన్ని బట్టి దే కెన్ వెరీ వెల్ ప్లాన్ దర్ ఫ్యూచర్ ఫర్టిలిటీ. థ్యాంక్ యూ డాక్టర్ దుర్గా వైట్ల గారు, చాలా చాలా డీటెయిల్డ్గా వ్యూవర్స్కి అర్థమయ్యే రకంగా బాగా చెప్పారు. నాకు వేరే క్వశ్చన్స్ లేవు, అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.